వెల్కమ్ బ్యాక్ టు బీ అలర్ట్. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఆమె విషయంలో ఆ మాట అక్షర సత్యమైంది. మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలు కూడా ఖరీదు చేయని చెప్పులకు బిల్లు వేయించనందుకు కొల్లబొడిచిందో షాపింగ్ మాల్ యాజమాన్యం. మహిళ అనే ఇంగిత జ్ఞానం కూడా మరిచి మహిళా సిబ్బంది అంతా కలిసి బట్టలిప్పి మరీ చితకబాదారు. చూడండి, ఈ ముగ్గురు మహిళలు గూండాల్లా ఈమెను ఎలా చావుబాతున్నారు. ఆమె కాళ్లా వేళ్లా పడుతున్నా కనికరించలేదు. సీసీ కెమెరాల సాక్షిగా బట్టలోడదీసి వీరబాదుడు బాదారు. ఈ రేంజ్లో దెబ్బలు తినాల్సినంత తప్పు దొంగతనం ఆమెమీ చేయలేదు. అసలేం జరిగిందంటే, షాపింగ్ మాల్ యాజమాన్యం కర్కసత్వానికి బలైన ఈమె బంగ్లాదేశ్కు చెందిన రషీదా బేగం. భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బెంగళూరు తీసుకొచ్చింది. ఆయనకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. అందుకు కావలసిన బట్టలు తీసుకురావాల్సిందిగా రషీద్కు చెప్పారు. దీంతో ఆమె ఆసుపత్రి సమీపంలోని డీమార్ట్ షాపింగ్ మాల్కు వెళ్లింది. భర్తకు కావలసిన దుస్తులతో పాటు చెప్పులు కొంది. హడావుల్లో బట్టలకు మాత్రమే బిల్లు కట్టి అవుట్ గేట్ వద్దకు వచ్చింది. అక్కడ రషీదాను చెక్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది చెప్పులకు డబ్బు కట్టలేదని గుర్తించారు. అంతే, ఆమె లోపలికి లాక్కెళ్లి గొడవకు దిగారు. బంగ్లాదేశీ భాష తప్ప మరో భాష రాని రషీదా చెప్పుల సంగతి మర్చిపోయారని వారికి చెప్పడానికి ఎంతో ప్రయత్నించింది. అయినా వారు ఆమె మాటల్ని పట్టించుకోలేదు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మంజుల అనే కాంగ్రెస్ మహిళా నేత కలిసి రషీద్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆమె వద్ద ఉన్న 65,000 రూపాయలు లాక్కొని బయట గెంటేశారు. తీవ్ర గాయాల పాలైన రషీదా అక్కడి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కేసు రిజిస్టర్ చేసుకున్న బెంగళూరు హెబ్బగుడి పోలీసులు చేసిన తర్వాత ఆమెతో పాటు ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సో నిన్న మంజులను అరెస్ట్ చేసి మేము ఆమెను స్టే హోమ్ పంపించిన తర్వాత ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఆ డబ్బు ఏమి వీళ్ళ దగ్గర తీసుకుని రికవరీ చేస్తున్నాం. తీసుకున్న తర్వాత సెక్యూరిటీ ఇద్దరు ఎవరంతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ నిందితుల్ని విచారిస్తున్నారు. మందుబాబుల భరతం పట్టారు హైదరాబాద్ పోలీసులు. రోడ్లపై తాగి తందనాలాడే జులాయిలందరినీ స్టేషన్కు తరలించి తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక డ్రైవ్లో అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై మద్యం మత్తులో వెకిలి వేషాలేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. రాత్రైతే చాలు మందుబాబుల ఆగడాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. పీకల దాకా మందు బిగించడం, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడం, వచ్చిపోయే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రోడ్లపై దొరలాడడం, నానాభీభత్సం చేయడం, ఇది రోజు సాయంత్రం అయితే వైన్ షాపుల ముందు కనిపించే సీన్స్. తాగుబోతుల ఆగడాలపై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు పోలీసులు. వైన్ షాపుల ముందు తాగి ఊగి నానాయాగి చేస్తున్న మందురాయిళ్లను జీపుల్లో కుక్కి కిక్కు దిగేదాకా స్టేషన్లో ఉంచారు. తమ మార్కు ట్రీట్మెంట్తో పాటు మనస్సాక్షిగా దైవ సాక్షిగా మరోసారి ఇలాంటి పొరపాటు చేయమంటూ మందుబాబుల చేత ప్రతిజ్ఞ చేయించారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడము నేరము అని మేము బాధ్యులమని సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయించున్నాము. రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో పార్కుల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను మేము కస్టడీలోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదనే ఒక ఆలోచనతో చేసుకున్న కార్యక్రమం కాబట్టి మరి దీని అందరికి కూడా ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. మరి రోడ్లపై మహిళలు కొంతమంది అయితే చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితిలో కూడా ఉంది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం అనేది చేపట్టింది. వెస్ట్ జోన్ పరిధిలో 539 మందిని, ఎస్ఆర్ నగర్లో 78 మంది, బంజారా హిల్స్ లో 120 మంది, ఆసిఫ్ నగర్ లో 150 మంది, గోషామహల్ పిఎస్ పరిధిలో 165 మంది, పంజాగుట్టలో 26 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో 200 మంది రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పోలీసులకు చిక్కారు. అయితే
తామంతా తాగిన మాట వాస్తవమేనని, అయితే ఎలాంటి గొడవ చేయలేదని, రోడ్డుపై వెళ్తున్న తమను పోలీసులు బలవంతంగా తీసుకొచ్చారంటూ మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్లో కూర్చుని బయటకు వచ్చేస్తున్నాం. వీళ్ళు ఎదురుగా ఉన్నానే, వీళ్ళు అక్కడ ఉన్నారు గేట్ దగ్గర చూసి సిట్టింగ్లో కూర్చుని వచ్చేస్తే కాలు అట్టి తీసుకొచ్చి సైకిల్ ఎక్కించారు. ఇట్లా పట్టుకొస్తే ఎట్లా సార్? డ్యూటీ చేసుకొని వస్తాం కదా సార్, ఏదో కొంచెం తిందామని వస్తాం కూడా ఇట్లా పట్టుకొని వచ్చేసి వాసన వస్తుందంటే వేరే లాయర్స్ వస్తున్నా కూడా మేము ఇట్లా సార్ కొంచెం తాగి ఏదో ఇంటికి వెళ్ళిపోవాలి. మేము కష్టజీవులం కదా సార్, కొంచెం పొద్దున్న కష్టం చేస్తాం, రాత్రికి ఇంత కావాలని ఏదో చేసుకొని పోతాం కదా సార్ మేము. మందుబాబులు రోడ్లపై తాగి హంగామా చేస్తే సహించేదే లేదంటున్నారు పోలీసులు. మద్యం తాగి రోడ్లపై అల్లరి చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు పోలీసులు. ఇది ఇవాల్టి బి అలర్ట్. మీ చుట్టూ జరుగుతున్నా మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.